వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ కదిలిపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దేయబోతున్నాడు. దానికి కారణం ఇటీవల జరిగినటువంటి 2 సంఘటనలే అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఇటీవల జరిగినటువంటి 2 కారణాల వల్ల, 2 సంఘటనల వల్ల ఎందుకు వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ అనేది కదిలిపోతుంది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటారు, నా మైనారిటీలు అని అంటుంటారు. అంటే అతను వాళ్ళతోటి మైండ్ గేమ్ ఆడాడు. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టే తన అధికారంలో ఉన్నప్పుడు ఫోకస్ చేశారు. కానీ కీ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవేమో సొంత సామాజిక వర్గానికి, సొంత మనుషులకి, ఆ సొంత ఇంట్లో మనుషులకి, లేదంటే తన సన్నిహితులకి, బంధువులకి ఇచ్చుకున్నారు. మిగతా ఇవి పవర్ లేనటువంటి పదవులేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. ఎలక్షన్ ముందు వరకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏముంది అని అంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ఎస్సీ మాల, ఎస్సీ అలాగే బీసీలు ఉన్నారు అనేటువంటిది ఒక ఒపీనియన్ కలిగించాడు. ఈవెన్ ప్రత్యర్థి పార్టీలు కూడా గెలుపు మీద నమ్మకం లేకుండా అంత పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేశాడు. అంటే బీసీలు మొత్తం సాలిడ్గా తనకే ఉన్నారు, ఎస్సీలు మొత్తం తనకే ఉన్నారు సాలిడ్గా, మైనారిటీలు మొత్తం తనకే సాలిడ్గా ఉన్నారు అనేటువంటిది ఒక క్రియేషన్ అయితే చేశారు. అది చూసిన తర్వాత నిజంగా అతనికి ఈ కోర్ ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి భావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. 2019 ఎన్నికలు తనకు పోలైనటువంటి ఓట్లు కనుక మనం చూసుకుంటే కనుక, సామాజిక వర్గాలు బలంగా చూసుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గం సాలిడ్గా 2019లో చేసింది. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం ఈవెన్ 2024 ఎన్నికల ముందు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం సర్వేల్లో ఎక్కువ జగన్మోహన్ రెడ్డికే మద్దతు పలుకుతున్నట్టు ఉంది బ్రాహ్మణ సామాజిక వర్గం. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం కంప్లీట్గా అసలు సపరేట్ అనుకోవాలి. మిగతా ఎన్నికలతోటి మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్, రిలీజియన్ ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఇసిగిపోయి. కాకపోతే ఎలక్షన్ ముందు వరకు కూడా సర్వేలో ఏం తెలియదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా ఉంది అనేటువంటిది తేలింది. అక్కడే ప్రత్యర్థి పార్టీలు కూడా చాలా ఆలోచించారు. అసలు బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే ఏంటి? అతనేమో క్రిస్టియన్, ఒకవైపు ఏమో హిందూ దేవాలయాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నాడు, బ్రాహ్మణులు ఎందుకున్నారు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఎన్నికల ముందు. ఇప్పుడు అతను ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అని చెప్పి ఎప్పుడైతే అంటం మొదలు పెట్టారో తనకు కోర్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి, అంటే క్యాస్ట్ ప్రకారం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గం దూరం అయిపోయింది. ఓకే. ఇకపోతే కోర్ ఓట్ బ్యాంక్ అతను చెప్పుకునేది ఏంది? మైండ్ గేమ్లో భాగంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు. అయితే వాళ్ళు కూడా తనతోటి లేరు, భవిష్యత్తులో కూడా తనతోటి ర్యాలీ అయ్యేటువంటి అవకాశం లేదు అనడానికి 2 సంఘటనలు ఇటీవల జరిగినాయి. ఒకటి ఏంటంటే ఇటీవల జరిగినటువంటి సంఘటన, విజయవాడలో ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన పేరుని చాలా పెద్ద అక్షరాలతోటి శిలాఫలకం మీద రాయించుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించేశారు. అసలు అంబేద్కర్ దగ్గర ఇతని పేరు ఎందుకు ఉండాలి? ఇతను ఏమైనా దళితులకి ఏమైనా ప్రతినిధా, లేదంటే దళిత ఓట్ బ్యాంక్ అతని దగ్గర ఉందని అతను ఫోకస్ చేయడానికి ఇలా పెట్టుకున్నాడా అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పార్టీలకు అతీతంగా దళితుల్లో ఉండేటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించేశారు. నిజంగా ఆయన భావిస్తున్నట్టు ఎస్సీ, ఎస్టీలు కనుక ఆయన వైపు ఉంటే, ఎస్సీలు ఆయన వైపు ఉంటే పేరు ఎందుకు తొలగించారు అని చెప్పి ర్యాలీ కావాలి కదా, ర్యాలీ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాలి అని చెప్పి ర్యాలీ కావాలి కదా దళితులు. కానీ ఏ ఒక్కళ్ళు మాట్లాడాల. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి దళిత నాయకులు, కారం శివాజీ లాంటి వాళ్ళు కూడా, లేదు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంకి, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, జూపూడి ప్రభాకర్, ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తొలగించారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదా ఒక ర్యాలీ తీయటం కానీ, ఒక ఆందోళన చేయడం కానీ, ఒక ధర్నా చేయడం కానీ ఎక్కడా కనిపించలేదు. అంటే దాని అర్థం ఏంటి? దళితులు జగన్మోహన్ రెడ్డి పక్షాన లేరు, అలాగే ఆయనతోటి ర్యాలీ కావడానికి కూడా సిద్ధంగా లేరు అని చెప్పడానికి ఈ సంఘటన మనకి ఉదాహరణగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఓకే. ఇక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు సంబంధించి బీసీలు కూడా ఎవరు ఆయన పట్ల ర్యాలీ కావట్లేదు, ర్యాలీ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు.
కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. ఇది అధికారంలో ఉన్నటువంటి పక్షాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు అనేకం చేశారు. చేసినటువంటి క్రమంలో ఏ ఒక్కళ్ళు కూడా ఆయనకు మద్దతు పలకడానికి ముందుకు రాల. ఏ ఒక్క సామాజిక వర్గం పరంగా ఏ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఆయనతోటి ర్యాలీ కావడానికి సిద్ధంగా లేరు. తన కోర్ ఓట్ బ్యాంక్గా ఆయన ఏదైతే భావిస్తూ ఉన్నాడో ఆ ఓట్ బ్యాంకు తనతోటి ర్యాలీ కావడానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికి ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వినుకొండలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏదో మర్డర్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని చెప్పారు. వాళ్ళిద్దరూ మైనారిటీకి సంబంధించినటువంటి లీడర్లే. పూర్వపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆధిపత్య పోరులుగా భాగంగా అక్కడ మర్డర్ జరిగింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి కూడా వినుకొండ వెళ్ళి పరామర్శించాడు. పరామర్శించినప్పుడు అయినా సరే మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తి నిజంగా మర్డర్ అయితే మరి మైనారిటీలు అందరూ ర్యాలీ కావాలిగా. ర్యాలీ అయ్యారా? ఎక్కడ కావాలా? ఈయన పోయి పరామర్శించి వచ్చాడు అంతే. అంతకుమించి ఎక్కడ ఆయనకేం మద్దతు పలకలేదు. తర్వాత ఏ వర్గం కూడా, బీసీ వర్గం కానీ ఎక్కడ కూడా వర్గాల పరంగా ఎక్కడ కూడా ఆయనకి మద్దతు పలకడానికి ముందుకు రావట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ కదిలిపోతుంది. షర్మిల కూడా అదే చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, సో జగన్మోహన్ రెడ్డి ఈయన క్లోజ్ అయిపోయాడు రాజకీయంగా అని చెప్తోంది ఆవిడ కూడా. కారణం ఏంటంటే ఇదే, ఈ రీజన్ కారణంగానే ఆవిడ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆయన కోర్ ఓట్ బ్యాంక్ చీలిపోయింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ ఉండేటువంటి అవకాశం లేదు అనేది తెలుస్తుంది. ప్లస్ ఆయనతోటి ర్యాలీ కావడానికి కూడా సామాజిక వర్గ పరంగా ఎవరు రాలేదు. ఉన్నటువంటి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం జారిపోయింది. బ్రాహ్మణ సామాజిక వర్గం ఆయన్ని క్రిస్టియన్గా భావిస్తుంది. ఇప్పుడు ఆయనతోటి ర్యాలీ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటి? షర్మిల ఏం చెప్తుందంటే, ఇటీవల జరిగినటువంటి సంఘటనలో మణిపూర్ సంఘటన ఒకటి. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అందుకే ఆయనకి ఈ వర్గాలన్నీ దూరం అయిపోయారు అనేటువంటి ఈక్వేషన్ చెప్తున్నారు. అంటే ఇన్డెప్త్గా వెళ్తే కనుక సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక ఆయనకి ఏ సామాజిక వర్గం కూడా మద్దతు లేదు. ఇక నా భవిష్యత్తులో ఆయనకు రాజకీయ జీవితం ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు కోర్ ఓట్ బ్యాంక్ సడలిపోయింది. ఆయన కోసాలు కదిలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్ పెడితే ఆయనకి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం చూస్తే కనుక అసెంబ్లీ ఎన్నికల కంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో పడిపోయింది, 16%కి పడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా జనరల్ ఎలక్షన్లో 37 వచ్చినాయి, అంటే 38% వచ్చింది. ఆయన 40% అని చెప్పుకుంటున్నారు కానీ 38% వచ్చింది. ఇప్పుడు ఆ పర్సెంట్ కూడా ఉందా అని అంటే ఆ పర్సెంట్ కూడా లేదు అని చెప్తున్నారు. ఓకే. సో కాబట్టి కోర్ ఓట్ బ్యాంక్ చీలిపోయిన తర్వాత ఏ పార్టీ కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో నిలబడేటానికి అవకాశం లేదు. ఆయన కోసాలు కదిలిపోతున్నాయి అని మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.